మంచి ప్రోగ్రామ్స్ చేశారు, మంచి హిట్ సాంగ్స్ పాడారు. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ కూడా సాంగ్స్ పాడడం రాయడం జరుగుతుందా? అండ్ మీలాగే శిష్యులు కూడా తయారు చేస్తున్నారా? ఇంకా మీలాంటి గొప్ప సింగర్స్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అంటే శిష్యులు అంటే శిష్యులని తయారు చేయడం కాకుండా వాళ్ళట్లో ఉన్నటువంటి కళా నైపుణ్యాలను వాళ్ళు వెలికి తీయాలి. కానీ కొంతమందికి అలాంటి అవకాశాలు కూడా వచ్చినా కూడా వాళ్ళు సద్వినియోగం చేయలేదు. కానీ కొంతమందికి ఉంది. వాళ్ళ టాలెంట్ను, వాళ్ళ గొంతులను చూసి వాళ్ళు చేస్తారు, వాళ్ళు పాడతారు అనే, వాళ్ళు ఆ రేంజ్కి వెళ్తారు అనే థాట్తో కొన్ని పాటలు కూడా రాయడం జరిగింది. వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళకు కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు ముందుకు. ఒక అబ్బాయి ఒక నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ మన సోనీ ఛానల్లో వస్తుంది, ఇండియన్ ఐడల్. సల్మాన్ ప్రోగ్రామ్ కూడా దానికి కూడా ఒక అబ్బాయి సెలెక్ట్ కాలే కానీ ఇప్పుడు నడుస్తుంది ప్రాసెస్. అయితే సో ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తుంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఎవరినైనా చూస్తే అనిపించిందా? మీలో ఉన్న తాపత్రయం ఎవరిలో అయినా కనిపించిందా? అంటే నాలో ఉన్న తాపత్రయం నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తా అలా దొరకడం చాలా కష్టం. అంటే నేనేం ఆలోచిస్తా అంటే ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే కూడా నేను ఎన్ని కష్టాలున్నా, మొన్న కూడా 9th ఆగస్ట్ అంటే ఇండిజినస్ డే, వరల్డ్ ఇండిజినస్ డే, ఆదివాసీ దినోత్సవం. ఆ రోజు నేను కాస్ట్యూమ్స్తో నేను వెళ్ళిన. అప్పుడు కలెక్టర్ మేడం, ఎస్పీ, పిఓ మేడం అందరూ ఉండే. ఏంటంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను మరవద్దు భయ్ అనే తపన. ఎందుకంటే మన రాజ్యం కోసం చాలామంది కష్టపడ్డారు, చాలామంది చనిపోయారు. కానీ ఈరోజు వాళ్ళు లేరు. కానీ వాళ్ళను ఆలోచిస్తూ మనం కూడా వాళ్ళ దారిలో నడవాలి అనే ఉద్దేశం. ఒక ప్రోగ్రాం కూడా మొన్న మహారాష్ట్ర వెళ్ళి చేసిన ప్రోగ్రామ్స్ కూడా. కానీ ఏంటంటే ముఖ్యంగా మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్లలో వెళ్ళినప్పుడు మన కళాకారులు కూడా చాలామంది ఏంటంటే చాలా తొందరపాటు ఇట్లా వాళ్ళు వెళ్తాడా, వీరు వెళ్తాడా, డిస్కరేజ్ చేస్తున్నట్టు మాట్లాడతారు వాళ్ళు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఒక్కరు చేయడం కానీ, లేకుంటే వాళ్ళ పాటలు వాళ్ళు దొంగలించి పాడడం కానీ, అలాంటివి చాలా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి మాటలను కానీ, ఇలాంటి విషయాలను కానీ ఆలోచించకుండా యూట్యూబ్లో వచ్చేటోళ్ళు, కొత్త వాళ్ళు, ఆడియన్స్ అని ఎవరైనా కానీ వినాలి. మీరు ఈ మాట పట్టుకొని నడవాలి కూడా. ఎందుకంటే ఎవరి పాట రాస్తారో వాళ్ళ పేరు ఉండాలి, ఎవరు మాట్లాడతారో వాళ్ళ యొక్క పాటలను మీరు శ్రద్ధగా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేర్లను మెయింటైన్ చేయాలి అని వాళ్ళను కూడా ప్రోత్సహించాలి, వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి. వారు రాసిన పాట వీరు పాడతాడు, కానీ వారి పేరు వీడు తీసుకోడు. ఎందుకంటే వీడు హైలైట్ కావాలి అక్కడ, అలా నడుస్తుంది. కాబట్టి అలాంటి ఉద్దేశాన్ని విడిచిపెట్టండి ప్లీజ్. చేసి ఇంకేంటంటే మీరు చాలా మంచి ప్రోగ్రామ్స్లు చేస్తున్నారు, చాలా మంచిగా ఎదగాలి కూడా. మీరు హైలైట్ చేస్తున్నారు, కానీ ఇలాంటి చెడ్డ పనులను మీరు ఈ చెడ్డ పని అనుకుంటాను. ఎందుకంటే ఒకని పాట దొంగలించి పాడటం కానీ ఒకని అలా చేయకూడదు అని నేను భావిస్తున్నాను. అవునండి, అవును. ఇది మీరు వార్నింగ్ అనండి, లేకుంటే ఏమైనా అనండి, కానీ ఈ రోజుతో ఆపేయండి ప్లీజ్ దయచేసి.